ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, రోజు దేవుని యందు ఆనందిస్తున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఒక ఆశీర్వాదం యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఈ వాక్యము మనకు దేవుని హృదయాన్ని బయలుపరుస్తుంది. ఆ దేవుని హృదయము కృపతో నిండిన హృదయం. మన పరిమితుల కన్నా, మన బలహీనతల కన్నా, మన వైఫల్యాల కన్నా దేవుని కృప ఎంతో ఉన్నతమైనది. మనం ఎప్పుడు యోగ్యులైనా కాకపోయినా ఆయన పరిపూర్ణత అంటే పూర్ణత, సంపూర్ణత నుండి మనకు కృప వెంబడి కృప ఇవ్వబడింది. దేవుడు ఒకసారి కృపను చాపలేదు. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి పరిస్థితిలో మన మీద కృపను చూపుతూనే ఉన్నాడు. మనకు అవసరమైనప్పుడు కృప, మనం అలసిపోయినప్పుడు ఆయన కృప, మనం తప్పిపోయినప్పుడు కూడా తిరిగి లేపే కృప. ఈ కృప మన జీవితం మొత్తము నిలబెట్టే బలం. ఇదే కారణంగా మనం ధైర్యంగా నడవగలం. మన బలం కాదు, ఆయన కృప మనతో ఉన్నందున. ఆయన పరిపూర్ణత మన లోపాలను నింపుతుంది. ఆయన కృప మన ప్రయాణానికి మార్గదర్శకం అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిపూర్ణతలో నుండి మాకు నిత్యము కృపను అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, నీ కృప లేనిదే మేము ఒక్క క్షణం కూడా బతకలేము నాయన. మా బలహీనతల్లో, మా పరీక్షల్లో, మా నిర్ణయాల్లో మీ కృప మా జీవితాలతో నింపమని అడుగుతున్నాం తండ్రి. ఈ కృప మమ్మల్ని మార్చి, నడిపించి, బలపరచి, మహిమకు పాత్రలుగా చేయమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే నాకు వాట్సాప్ చేయండి. నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి భద్రపరచునుగాక. ఆమేన్.